శ్రీనివాసపురం గ్రామస్తులకు అలాగే రైతులకు నమస్కారం. MDH మరియు మార్కెట్ టైమ్స్ టీవీ తరఫున ఒక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాతావరణంలో మనం పండించే పంటలు అలాగే మనం వాడుతున్న కీటనాశకాలు మళ్ళీ ఏమి ఔషధ వాడుతున్నాం కదా, దాని నుంచి మన వాతావరణం మరియు అలాగే పర్యావరణం విషపూరితమై అలాగే మన సస్య సంరక్షణ కానీ మన ప్రాణి పక్షులు కానీ అన్నీ నశించిపోతున్నాయి. అలాగే మన ఆహారంలో ఏమున్నాయి కదా, ఎక్కువ శాతం విష పదార్థాలు కలుస్తున్నాయి. దాన్ని తగ్గించడానికి MDH మరియు మార్కెట్ టైమ్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఎక్కువ మిర్చి పంట పండిస్తారు, అవునా అవునా? ఈ సంవత్సరం మీకు పంట బాగా వచ్చినాయా? పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? ఎర్రనండి ఎక్కువగా వచ్చి అంత తీరుస్తుంది అంత. అంటే మీకు పంట బాగున్నాయి, లాభాలు ఉన్నాయా? అంటే పోయిన సంవత్సరం ఎంత వచ్చింది మీకు? ఎంత ధర తగ్గిందా? అమ్ముకున్నాము. 2 సంవత్సరాల కింద అప్పుడు అంతే. అప్పుడు అంత 3 సంవత్సరాల కింద అప్పుడు కొంచెం రేట్లు ఉండే, కొంచెం ఎంత ఉండే? 30,000 40,000. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు పోయిన సంవత్సరం తగ్గిందా? పోయిన సంవత్సరం రేట్ ఉండే. ఎంత ఉండే? అప్పుడు 40,000 ఉండే. 20, 18, 16. మొన్న సంవత్సరం అంతే పడింది. తగ్గిందా? తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? కారణం ఏమి? ఎందుకు తగ్గింది ఏమైనా తెలుసా? రైతులు ఎక్కువగా పంట వేశారు, అది పడిపోయింది రేట్. కారణం అది కాదు. కారణము అది కాదు. కారణం ఎందుకంటే మీరు పెస్టిసైడ్ ఎక్కువ వేస్తున్నారు. పెస్టిసైడ్ మీరు మందులు ఎక్కువ వాడుతున్నారు. ఎక్కువ వాడడం వల్ల వేరే దేశం వాళ్ళు కొనడం లేదు. మన ఏమంటే విష పదార్థాలు అవుతున్నాయి. ఎక్కువ మందు వేస్తున్నాడు కదా, మన మిరపకాయలు వద్దంటున్నారు వాళ్ళు. మన మిరపకాయలు వద్దంటున్నారు వాళ్ళు. ఎందుకు ఎక్కువ పంట ఇది వేస్తున్నారు, మందులు వేస్తున్నారు. మందులు ఎక్కువ వేయరాదు. ఎందుకు వేయరాదు చెప్తున్నారు. మనం వాడే ఆ కీటనాశకాలు ఏమున్నాయి కదా, దాని నుంచి మనకి ఏమేమి రోగాలు, క్యాన్సర్ వస్తున్నాయి, స్ట్రోక్లు వస్తున్నాయి, అవునా? పారాలిసిస్, స్ట్రోక్, పార్శ్వవాయువు అంటాం కదా, అది హార్ట్ అటాక్ వస్తున్నాయి చిన్న ఏజ్కి, అవునా? ఎందుకు? మనం వాడేటి ఈ మందుల వల్ల, అవునా? దీన్ని ఎలా తగ్గించాలి? ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? ఎలా తగ్గించుకోవాలి? మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ ఏ రకంగా పంటలు పండించేవాళ్ళు? ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు మందులు అవి లేకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు అంత మందులతో ఇది వేస్తుంటారు. ఎందుకు మనం వాడకూడదు? అది వాడచ్చు కదా. టెక్నాలజీ ఇప్పుడు ఇది నంది పడింది. అప్పుడు నంది లేవు, పురుగులు లేవు. అప్పుడు కూడా దాని సమస్యలు ఉండేవి. కానీ మనం ఏమంటున్నామంటే త్వరగా రావాలి మనకి పంటలు, అవునా? పంటలు త్వరగా రావాలి, మనకి డబ్బులు సంపాదించాలా, అది చూస్తున్నాం. మన వాతావరణాన్ని దాన్ని ఏమి ఇది చేయకూడదు అనే ఒక ఇది లేదు. ఇప్పుడు చూస్తుంటే మేము చేసే కీటనాశకాలు ఏం వాడుతున్నాం కదా, దాని నుంచి మనకి ఏమవుతుంది, మన ప్రాణి పక్షులు కూడా దెబ్బలు తింటున్నాయి, అవునా? మన ఏమంటారు, తేనెటీగలు కూడా నశించిపోతున్నాయి. తేనెటీగల నుంచి ఏమి ఉపయోగం ఉంది? పరాగస్పర్శం అంటారు. అంటే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఇది తీసుకుపోయి అది పూల నుంచి ఒక కాయలాగా ఇది తయారు చేస్తాయి. అవి మేము పురుగుల మందులు వాడేదానికి ఏమవుతుంది, అవి కూడా నశించిపోతున్నాయి, అవునా? దీని నుంచి అందుకే మనం ఏం చేయాలి, ఈ MDH మరియు మార్కెట్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే IPM పద్ధతి అని ఒక ఉంది. అంటే ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనే ఒక పద్ధతి. దాంట్లో ఏం చేయాలంటే మనకి ఫస్ట్ మనము పంట పండించే ముందు మన పొలంలో ఏం మట్టి ఉంటుంది కదా, దాన్ని మరియు నీటిని, మనం వాడే నీటిని ఫస్ట్ పోయి చెక్ చేయించుకోవాలి. దాంట్లో ఏ విష పదార్థాలు, దాంట్లో ఏమి అంశాలు ఉన్నాయో అవన్నీ చెక్ చేయించుకోవాలి. దాని తర్వాత మనకి పంటకి ఎంత కీటనాశకాలు వాడాలి, ఎంత ఎరువు వాడాలి, ఏం వాడాలని ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏముంటారు కదా, వాళ్ళు మీకు ఒక ఐడియా ఇస్తారనమాట. ఫస్ట్ IPM పద్ధతిలో ఏం చేయాలంటే మట్టిని మరియు నీటిని ఏమి ఉంది కదా పరీక్షించిన తర్వాత
నెక్స్ట్ విత్తనానికి ఒక చికిత్సనివ్వాలి. అంటే ఇప్పుడు మనం పిల్లలు ఉన్నప్పుడే మేము పోలియో డ్రాప్స్ వేపిస్తాం, అవునా? చిన్న పిల్లలు ఉన్నప్పుడే, అవునా కదా? చిన్న పిల్లలు ఉన్నప్పుడే పోలియో డ్రాప్స్ వేపిస్తాం, ఎందుకంటే అంగవైకల్యత రాకూడదు ముందర మన పిల్లలకని. అలాగే దీంట్లో కూడా ఐపీఎం పద్ధతిలో ఏమున్నాయి కదా, విత్తన చికిత్సలో ఫస్ట్ మనము ట్రీట్మెంట్ ఇస్తాం, దాని పేరే FIR అని పిలుస్తారు. FIR అని పిలుస్తారు, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం. ఫంగిసైడ్ అంటే ఈ ఫంగిసైడ్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఒక కెమికల్. దీన్ని ఎందుకు వాడతారంటే శిలీంధ్రం అంటే బూజు రాకున్నట్ల ఆ విత్తనాలకి కానీ ముందు చెట్టుకి కానీ ఇది బూజు లేకుంటే శిలీంధ్రం రాకున్నట్ల ఈ ఫంగిసైడ్ ని యూజ్ చేస్తారు. దీంట్లో ఉదాహరణకి కార్బెండిజైమ్ అనే ఒక కెమికల్ ని 2 గ్రాములు. అలా మీరు విత్తనాలు తెస్తారా? మీరు నర్సరీకి ఇస్తారా? మీరు పండిస్తారా? సీడ్ అయితే నర్సరీకి ఇస్తారు, అయితే నర్సరీకి ఇస్తారు, మామూలు లోకల్ అయితే తెచ్చిస్తారు. మీరు తెస్తారు కదా విత్తనాలు, డైరెక్ట్ వేసేస్తారా? షాప్ నుంచి తెచ్చి డైరెక్ట్ ఇస్తారా? దానికి ఏమైనా శుద్ధి చేస్తారా? శుద్ధి చేయాలి. దానికి ఇక్కడ శుద్ధి చేస్తే మీకు 30 రోజుల నుంచి 40 రోజుల వరకు స్ప్రే అవసరం ఉండదు. ఎన్ని రోజులకి వేస్తారు మీరు? నర్సరీ నుంచి వేస్తున్నారు, పంట వేసినారు మీరు, ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారు మీరు? వారంకే స్ప్రే చేస్తారు. అది చేయరాదు. ఈ ప్రాసెస్ చేస్తే, ఈ పద్ధతిగా చేస్తే మీరు విత్తనాలు తెచ్చి చూపిస్తున్నారు, వీడియో చేస్తున్నారు కదా, ఈ పద్ధతిగా చేస్తే మీకు స్ప్రే 30 నుంచి 40 రోజుల వరకు అవసరం ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడే పోలియో వేసినాం, పోలియో ఇంజక్షన్ పిల్లలకి వేస్తే ఎట్లా వేస్తారు అట్లా వేసినాము. ముందు జాగ్రత్త అంటారు కదా, ముందు జాగ్రత్త తీసుకున్నాం మేము. అవసరం ఉండదు మాకు స్ప్రే కొట్టేది. మీ పంటకి ఏం కాదు, మీది పంట కూడా బాగా వస్తుంది, క్వాలిటీ కూడా బాగా వస్తుంది, మీకు ధరలు కూడా బాగా పెంచుతాయి. అలాగే ఇప్పుడు మీరు విత్తనాలు ఏమున్నాయి కదా, ఫస్ట్ మీరు షాపుల నుంచి తెస్తారు, అంటే దుకాణం నుంచి తెచ్చి దాన్ని సపరేషన్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ దాంట్లో మొలకలు వస్తాయి, మొలకలు రాకునే విత్తనాలు ఉంటాయి దాంట్లో, అవునా? దాన్ని ఎలా సపరేషన్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? అన్ని పోసేదే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఏమంటే ఒక టబ్లో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కలిపి ఆ విత్తనాలని మీరు పండించే నాటుతారు కదా, దాన్ని ఆ నీళ్ళు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీరు నానపెడితే ఆ మొలకలు రాకున్నవి ఏమున్నాయి కదా అవి పైన తేలుతాయి అన్నమాట. మొలకలు వచ్చేవి ఏమున్నాయి కదా అవి కింద కూర్చుంటాయి. దాన్ని తీసి మళ్ళీ మీరు నీళ్ళలో ఆరపెట్టాలి ఒక 2 గంటల సేపు. అప్పుడు మీకు దాని నుంచి ఏమి అర్థమవుతుందంటే మొలకలు రాకునేది, మొలకలు వచ్చేవి ఏమి తెలుస్తుంది అనమాట. దాని తర్వాత ఏముంది కదా, FIR ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ అనే ఒక రైజోబియం, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం అనే ఒక పద్ధతిని వాడతాం. ఫంగిసైడ్ అంటే ఆ విత్తనాలకి ఒక ఉదాహరణకి ఒక కెమికల్ మీ మందు వాడతారు కదా, అక్కడ పోయి కార్బెండిజం అనే ఒక ఔషధాన్ని తీసుకొని వచ్చి ఎంత 1 నుంచి 2 గ్రాములు, 1 కిలో విత్తనాలకి 2 గ్రాములు ఆ పౌడర్ని కలిపేసి 2 గంటల సేపు మళ్ళీ నీళ్ళలో ఆరపెట్టాలి. ఆ నీళ్ళని ఆరపెట్టిండే మళ్ళీ 2 గంటల సేపు అయిన తర్వాత ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాన్ని ఉపయోగించాలి. ఈ పద్ధతిలో చేసేటప్పుడు ఏముంది కదా, మనకి చేతులకి హ్యాండ్ గ్లౌస్ ఉండాలి కంపల్సరీ, చేతులకి రక్షణతో వేసుకొని ఉండాలి. ఎందుకంటే లేకుంటే విష పదార్థాలు మీ దేహానికి చేరే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దానికోసమే ఇన్సెక్టిసైడ్ వాడాలి. ఈ 1 కేజీ విత్తనాలకి ఏమున్నాయి కదా 2.5 మిలీగ్రాముల తీసుకొని దాన్ని మళ్ళీ కలిపేసి మళ్ళీ నీళ్ళలో ఆరపెట్టాలి. దాని తర్వాత రైజోబియం. ఈ రైజోబియం ని ఏం ఉపయోగం ఉందంటే దీంట్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట, మంచి జీవకణాలు ఉంటాయి. దీని నుంచి మనకి ఏం ఉపయోగం అంటే వాతావరణంలో ఉండేటువంటి నేత్రజనాన్ని అంటే నైట్రోజన్ ని అమోనియా రూపం, యూరియా రూపంలో అందిస్తాయన్నమాట. ఇవి వచ్చేసి మన వేర్లో ఉంటాయి అన్నమాట, ఎక్కువ వేర్లో నివసిస్తుంటాయి చెట్లలో. అందుకోసమే ఈ రైజోబియంని 1 కేజీ విత్తనానికి 10 నుంచి 12 మిలీగ్రాములు తీసుకొని 5 ml మిల్లీలీటర్ నీళ్లు కలిపేసి దాన్ని బాగా కలిపి మళ్ళీ 2 గంటల సేపు నీళ్ళలో ఆరపెట్టాలి. ఈ 6 గంటల సేపు మీరు ఏం చేస్తారు కదా,
దానికి ఒక విత్తనానికి చికిత్స ఇచ్చినట్టు, అంటే దానికి రక్షణ కలిగించినట్లు మీరు ఈ పద్ధతిలో మీరు నాటితే, ఈ పద్ధతి చేసి నాటితే మీకు మంచి లాభాలు ఉంటాయి. అలాగే మీరు స్ప్రే చేస్తారు కదా, ఇప్పుడు ఒక పంట పండిన తర్వాత ఎన్ని రోజులకి మీరు స్ప్రే చేస్తారు? పంట వేసినాక ఒక వారం 10 రోజులు స్ప్రే చేస్తాం. ఈ ఐపీఎం పద్ధతి వాడితే మీరు 35 నుంచి 45 రోజుల వరకు ఏ స్ప్రే చేస్తే అవసరం ఉండలేదు. అంటే అలాగే కాపాడుతుంది. అంటే ఇది మీరు నాటకిన ముందర ఇచ్చే చికిత్స. ఇది ఐపీఎం పద్ధతి ఏముంది కదా, నాటకిన ముందర ఇచ్చే పద్ధతి, ఇది ఒక చికిత్స. అలాగే మీరు ఇంకోటి ఏం చేయాలి, ఇది ఒక్క పద్ధతినే కాదు, మీరు పంట పండిస్తారు కదా, మీ సేన్ బౌండరీ ఏముంటుంది కదా, అక్కడ బౌండరీలో మీరు జొన్నలు కానీ లేకుంటే వేరే చెట్లు ఏముంటాయి కదా, జొన్నలు లేకుంటే బంతి పూలు, మళ్ళీ ఆవాలు అవి ఇవి కొంచెం వేసుకుంటే మీ కీటనాశకాలు ఏముంటాయి కదా, అవి పూలు అవన్నీ పురుగులు రావు. అక్కడ స్టిక్కర్ వేయాలా, బ్లూ వైట్ ఎల్లో స్టిక్కర్స్ పెట్టాలి, మీరు పురుగులు రావు. అలాగే ఈ పద్ధతిని వాడుకుంటూ ఒక మంచి ఆహారాన్ని, అలాగే ఈ వాతావరణాన్ని కాపాడుతూ, అలాగే అందరికీ మంచి చేయాలని ఈ ఎండిహెచ్ మరియు మార్కెట్ టైమ్స్ టీవీ వాళ్ళ ఒక ఉద్దేశం. అందరూ ఈ ఐపీఎం పద్ధతిని వాడుకుంటూ పంటలు పండిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు కాజాపురం గ్రామస్తులకు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రైతులు, అలాగే ఈ గ్రామస్తులైనటువంటి సుంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.